వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కర్ణాటకలో ముస్లిం సంఘాలు ప్రభుత్వాల ముందు పెడుతున్న విపరీతమైన డిమాండ్లు సమాజంలో తీవ్ర అసహనాన్ని, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయ అండను చూసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను తమకు నచ్చినట్లు లొంగ తీసుకోవాలని చూడటం ముమ్మాటికి గొంతెమ్మ కోరికలే అవుతాయి. జనాభా నిష్పత్తిలో సంబంధం లేకుండా మతం ప్రాతిపదికన ఏకంగా 8% రిజర్వేషన్లు కావాలని పట్టుబట్టడం, బడ్జెట్ లో వేల కోట్ల రూపాయలను ప్రత్యేకంగా తమకే కేటాయించాలనడం, ఇతర వెనుకబడిన వర్గాల హక్కులను కాలరాయడము, దేశ చట్టాలను, కోర్టుల తీర్పులను బేఖాతారు చేస్తూ విద్యా సంస్థల్లో హిజాబ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని మొండికేయడం విద్యా వ్యవస్థలో క్రమశిక్షణను దెబ్బతీసే చర్య. అలాగే మెజారిటీ ప్రజల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న గోవధ నిరోధక చట్టాన్ని రద్దు చేయాలని ఒత్తిడి తేవడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే అవుతుంది. ఓటర్ల జాబితా సవరణ వంటి పారదర్శకమైన ప్రభుత్వ ప్రక్రియలను కూడా తమకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలుగా చిత్రీకరించడం వారి సంకుచిత ఆలోచన తీరుకు అద్దం పడుతుంది. ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తూ తమ కోరికలన్నీ ఇవ్వకపోతే రాజకీయ ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. లౌకిక దేశంలో ఒక నిర్దిష్ట వర్గానికి మాత్రమే ప్రత్యేక సదుపాయాలు, మినహాయింపులు ఇవ్వాలని కోరడం మిగిలిన సమాజంలో తీవ్ర విభజనను, అశాంతిని సృష్టిస్తుంది. ఇటువంటి అహేతుకమైన, స్వార్థపూరితమైన డిమాండ్లను ఏ ప్రభుత్వమైనా సరే ఏ మాత్రం ప్రోత్సహించకుండా కఠినంగా తిరస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో పెట్టండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.